మీరు మనసులో ఏం చేస్తారు, డైవర్షన్ చేసి శ్వాస మీద పెడతారు. ఇప్పుడు మిగతా అన్ని ప్రపంచక విషయాల మీద మైండ్ లేకుండా ఏదైతే బాడీ ఆల్రెడీ డిమైండ్ చేస్తుంది కదా, నిద్ర 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 ఒక డిమైండ్ ఉంది లోపల అంతర్గతంగా సబ్కాన్షియస్ మైండ్. మీకు తెలియకుండా హాయిగా నిద్రలోకి వెళ్ళిపోతారు, ఎప్పుడు నిద్రపోతారో తెలియదు. అందుకని శ్వాస మీద తర్వాత ఇప్పుడు మీరు బాడీ అంతా కూడా పార్ట్ బై పార్ట్ కూడా చేయొచ్చు. పాదానికి యోగ నిద్రలో ఒక్కొక్క పార్ట్ రిలాక్స్ చేస్తూ శ్వాస మీదకి వచ్చి శ్వాస మీద చేస్తూ అలా చేయండి. తర్వాత రెండో టెక్నిక్ ఏంటంటే లోపలికి తీసుకొని బయటికి వదిలితే ఒక కౌంట్ చేసుకోండి మనసులో. లోపలికి వెళ్ళి బయటకు వస్తే 2, మళ్ళీ 3, 4 అలా తెలియకుండానే మీకు జస్ట్ కౌంట్ మీద గ్యాస్ పెట్టండి, శ్వాస మీద అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. మీకు తెలియకుండానే మనసు పిచ్చి కట్టేది ఉంటే మళ్ళీ వాళ్ళు 3 కౌంట్ చేస్తూ అలా హైగా నిద్రపోవడానికి ప్రయత్నం చేయండి. ఇది ఒక టెక్నిక్. ఇంకా బ్యూటిఫుల్ టెక్నిక్ ఏంటంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని ఈ టిప్ ఆఫ్ ద నోస్ దగ్గర అబ్జర్వ్ చేయడం. మీకు ఏం చేయకూడదు, చివరి మెల్లగా పార్ట్ బై పార్ట్ విశ్రాంతి తీసుకుంటూ బాడీ పార్ట్స్ రిలాక్స్ చేయండి. చివరిగా శ్వాస ఎలా వెళ్తుందో అలా అబ్జర్వ్ చేస్తూ కళ్ళు డీప్గా లోపల తీసుకుంటూ ఇక్కడ వచ్చి మనసుని సాక్షిగా ఒక ట్రైన్ పోతూ వస్తూ ఉంటే వాడి గాలి ఎలాగైతే మీకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉంటాడో అలాగే మీరు అది ఎలా పడుతుందో వస్తుంటే ఆలోచన వస్తుంది, మీరే పట్టించుకోరు. ఇక్కడ లోపలికి వెళ్ళేటప్పుడు కొద్దిగా చల్లదనంగా ఫీల్ అవుతాం, లోపల నుంచి బయటకు వచ్చే కానీ కొద్దిగా వెచ్చదనం, ముందు వెచ్చదనంగా మీరు ఫీల్ అవుతారు. ఆ వెచ్చదనాన్ని చల్లదనాన్ని, వెచ్చదనాన్ని చల్లదాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మీకు తెలియకుండా హాయిగా బ్యూటిఫుల్. ఇది ఒకటి. ఈ 3 టెక్నిక్లు మీకు అవకాశం ఉంటే చేయండి. ఇంకొకటి ట్యాపింగ్ టెక్నిక్. ఇలా మనం తొడల దగ్గర మనం చెయ్యి పెట్టేసి ఇలా ట్యాప్ చేస్తూ ఉంటాం. మీకు తెలియకుండా మనసు డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తుంది. కొద్దిసేపు అబ్జర్వ్ చేస్తూ ఉండండి, బాడీ రిలాక్స్ చేయండి. ఇలా చేస్తూ కొద్దిసేపటికి చేతి ఆగిపోతుంది, మన మైండ్ అయిపోతుంది, ఎక్కడితో రిలాక్స్ అయిపోతుంది. సో ఇది సింపుల్ టెక్నిక్స్. నేను ఇప్పుడు చెప్పిన వాటితో ఇంకొక అద్భుతమైనది ఏంటంటే మ్యూజిక్ టెక్నిక్. ఇప్పుడు చాలామంది వెనక రోజులలో ఇలా మంచి సంగీతం కానీ శ్రావ్యంగా ఉండేటువంటి మీకు నచ్చినటువంటి ఈ మధ్య చాలా చేశారు. మంచి బ్యూటిఫుల్ మ్యూజిక్ ఫర్ స్లీప్, డీప్గా తీసుకెళ్ళేటువంటి ఏవి టెక్నిక్స్ ఉన్నాయి. మైల్డ్గా పెట్టుకోండి, ఎవరికి ఇబ్బంది లేకుండా. ఏదైతే చిన్న బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఇంగ్లీష్లో ఒకసారి అందులో లీనం అయిపోండి. మ్యూజిక్ వింటూ అందులో లీనం అయిపోయి ఎక్కడో ప్రకృతిలోకి వెళ్ళిపోతున్నట్టుగా హాయిగా ఉద్యానాలు వెళ్తున్నట్టు లేదు. మీరు తర్వాత ఎక్కడో వెళ్ళిపోతారో ఏమైనా తెలియదు. అలాంటి మంచి టెక్నిక్ మీరు ఫాలో అవ్వచ్చు. ఇది మీకు నచ్చినటువంటి దానిలో అది చేస్తే సరిపోతుంది. ఎక్కువగా వీలైనంత వరకు న్యూట్రల్గా అంటే న్యాచురల్ ఎన్విరాన్మెంట్లో ఉండడానికి ప్రయత్నం చేయండి. అంటే మన విజువలైజేషన్ కూడా అలా ఉండాలి. తర్వాత మీకు ఒక బెస్ట్ టెక్నిక్ ఏంటంటే మనం చిన్నప్పుడు ఎవరైనా కథలు చెప్తుంటే అమ్మమ్మ చెప్తే మూవ్ అని కొడుకుంటుంటే పేరు. అలాగే మీరు ఏదైనా మీరు కథలో లేకపోతే మీకు నచ్చినవి వింటూ ఉండండి. అట్లీస్ట్ మీకు నచ్చినవి అయితే సీరియస్ పుస్తకాలు కాదు, చాలా సరదాగా ఉండేది, హాయిగా ప్రసన్నంగా ఉంటుంది. వింటూ అలా కొద్దిసేపటికి అది నడుస్తుంటే మీరు ఎక్కడితో వెళ్ళిపోతారు, అలా వెళ్ళిపోతుంది. ఈ టెక్నిక్ చాలా వరకు ఉపయోగపడుతుంది. మీరు అలా పెట్టుకొని మీకు నచ్చిన స్టోరీస్ కథలో మంచి ప్రసంగం లేదనుకోండి అలా సరదాగా వినండి, కానీ సీరియస్గా తీసుకోకండి. వీళ్ళు టైం మనకు తెలియకుండా ఏదైనా పిచ్చి వెళ్ళకుండా ఉండడానికి మనస్సును ఒకవైపు పరధ్యాసలో తీసుకెళ్ళడానికి ఇది బాగా చేస్తుంది. ఇంకొక మంచి విషయం ఏంటంటే పుస్తక పఠనం బిఫోర్ స్లీప్. ఇది చాలా మంది ఎంఫసైజ్ చేసింది ఏంటంటే పడుకునే ముందు పుస్తకం తెరవాలి. మనం చిన్నప్పుడు కూడా చదువుకోమంటే పుస్తకం తీయగానే ఎక్కర్లేని నిద్ర చేసేది. తల్లిదండ్రులు ఏమో వాళ్ళు చదువుతున్నట్టుగా బిహేవ్ చేస్తానే కానీ తెలియకుండానే నిద్ర, పుస్తకం పడితే నిద్ర వస్తుంది. అలాగే కనీసం ఒక 2 పేజీలు ఉన్న చదవండి అని చెప్తారు. ఇటు ఉపయోగపడుతుంది, రెండోది మీకు తెలియకుండా కళ్ళు వస్తాయి, పుస్తకం పెట్టిన. సో ఎప్పుడు మెరుగు వచ్చినా కూడా ఈ టెక్నిక్ పాటించండి. సో మనకి ఏదో టైం వేస్ట్ అవుతుంది, గడియారం పోతా ఉన్నది, మనం ఇబ్బంది పెడుతున్నాం, నిద్ర రావట్లేదని ఆ ఒత్తిడి టెన్షన్ నుంచి చక్కగా ఇది ఒక పేజ్ చదువుతారో లేదో మీరు మైండ్ అంతా ఇక్కడ పెడుతున్నారు, వింటున్నప్పుడు ఆ లోకంలోకి వెళ్ళిపోతారు. అందులోకి అలా సాహిత్యంలో వచ్చి మీకు నచ్చిన టాపిక్ వచ్చి అందుకని నేను చెప్పాను, మీరు సెట్ బుక్స్ 10 మంది తీసుకొని ఉంటారు కదా, చక్కగా పుస్తకాలు మీరు చదవండి. కొన్ని చెప్పినటువంటి టెక్నిక్స్ నుంచి తర్వాత కాన్సెప్ట్స్ అన్ని
చిన్న పుస్తకంలో మీకు 150 పేజీలు వస్తుంది. అది మంచి సుఖంతో సులువైన మార్గం. చాలామంది అడిగారు కనుక నేను అది విడిగా కూడా దొరికితే మీకు కావాల్సినవి తీసుకొని గిఫ్ట్లు ఇవ్వండి. అసలు మీకు ఎక్కడ తెలుగులో సాహిత్యం లేదు, అసలు నిజంగా నేను చూసాను చాలా వరకు ఎక్కడ ఉపయోగపడుతుంది దొరుకుతున్నాయి. ఏదో చిన్నది చెప్పల్లో ఒకటి చిన్నది నడుపుకున్నాను. అవన్నిట్లలో శాస్త్రీయంగా స్టడీ చేసినవి కంప్లీట్గా మన వేద ఉపనిషత్తులో ఉన్న శ్లోకాలు కోరిలేట్ చేస్తూ టెక్నిక్స్ కూడా మీకు రాశాను. యోగా ఏం చేస్తే బాగుంటుంది, ప్రాణాయామం ఎలా చేస్తుంది, మెడిటేషన్, మన యొక్క నేచురోపతి టెక్నిక్స్ అన్నీ కూడా మీకు అందులో అందుబాటులో ఉన్నాయి. చక్కగా అది తీసుకొని వాడుకోండి. లేకపోయినా మీకు అక్కడ మనం కూడా పెట్టినట్టుగా షాప్లో కూడా దొరుకుతాయి. మీకు ఒక మంచి అవకాశం ఉంది. మీకు ఒక చక్కటి కాన్సెప్ట్ ఏదైనా ఉపయోగపడిందా మీకు?